2026 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగించింది. తాజాగా ఆదివారం కొలంబో వేదిక జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వన్ సైడ్ డామినేషన్‌తో చాలాంచలా పాకిస్తాన్‌కి చుక్కలు చూపెట్టిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్‌తోనూ, ఇక తర్వాత బౌలింగ్‌తోనూ. మెయిన్‌గా చూసుకుంటే ఇషాన్ కిషన్ నాక్ అనేది డిఫరెన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక మన టీంలో ఈ మ్యాచ్ గెలవడంతో సూపర్ 8 కైతే క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. అండ్ పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్స్‌లో 8-1తో మన టీమిండియా చాలా డామినేషన్ అయితే చేస్తూనే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అదే మనకి కనబడ్డది. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీమిండియా 176 పరుగులైతే చేసింది. దాంట్లో భాగంగానే అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్‌లోనే అవుట్ అయ్యిండు. ఇక తర్వాత ఇషాన్ కిషన్ వచ్చిండు. మామూలు నాకు కాదు అది. అందరు ఒక పిచ్ మీద ఆడితే గిట్ట ఇషాన్ కిషన్ ఇంకొక పిచ్ మీద ఆడినట్టయితే మనకైతే కనబడ్డది. లాస్ట్ మ్యాచ్‌లో మనం చూసినాం కదా, ఎగనెస్ట్ నమీబియాతోని ఎలాంటి నాకాడిండో ఆ నాకై ఇక్కడ కూడా కంటిన్యూ చేసిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి నాకైతే మనకైతే కనబడ్డది. సో ఇక తర్వాత చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ దగ్గర నుంచి మంచి నాకు కనబడ్డది. అండ్ తిలక్ కుమార్ దగ్గర నుంచి 25 రన్స్ అయితే కనబడ్డాయి. ఆ పిచ్ మీద చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఇషాన్ కిషన్ నాకు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడైతే అర్థమవుతుంది. ఇక దాంతో మన టీంని 61 పరుగుల తేడాతోనైతే గెలిచిందని చెప్పుకోవచ్చు. టోర్నమెంట్ చరిత్రలోనే పరుగుల పరంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ 40 బాల్లోనే 77 పరుగులైతే చేసిండు. 10 4లు 3 6లు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులైతే చేసిండు. ఇక దాంతో పాటు తిలక్ కుమార్ దగ్గర నుంచి 25 రన్స్ వచ్చినాయి. అండ్ మెయిన్గా చూసుకుంటే శివన్ దుబే దగ్గర నుంచి కూడా 27 రన్స్ అయితే వచ్చినాయి. దట్టు హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యిండు. ఇక తర్వాత కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. బట్ శివన్ దుబే 160 స్ట్రైక్ రేట్తో ఆల్మోస్ట్ 27 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత రింకు సింగ్ లాస్ట్ ఓవర్లో మంచిగా రాణించిండు. అతను కూడా ఒక 4 ఒక 6 అయితే కొట్టిండు. సో దాంతో మన టీమిండియా 175కి అయితే చేరుకుంది. ఇక తర్వాత మన బౌలింగ్లో చూసుకుంటే ఫస్ట్ ఓవర్ మేడిన్ హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి చాలా బెటర్ బౌలింగ్ అయితే చూసినాం మనం. ఫస్ట్ ఓవర్లో మెడిన్ అండ్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా బెటర్ రానిచ్చిండు. పవర్ ప్లేలో చూసుకుంటే ఫస్ట్ 4 ఓవర్లో మనల్ని మ్యాచ్ని గెలిపించాలని చెప్పుకోవచ్చు. అక్కడనే మ్యాచ్ మనం గెలిచినామని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ కానీ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్ వీళ్ళు కూడా చాలా బెటర్ రాణించారు. సో మన బౌలింగ్లో చూసుకుంటే పేసర్లతో పాటు స్పిన్నర్లు ఇద్దరు కూడా చాలా బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ కూడా బౌలింగ్ ఇచ్చిండు. రింకు సింగ్ కూడా ఒక ఓవర్ ఇచ్చిండు. సో కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ అయితే ఆడిండు. అతను కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ డామినేషన్ అయితే మనకైతే కనబడుతుంది. అన్ని విభాగాల్లో మన టీంని పైచే సాధించిన చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. ఫస్ట్ బ్యాటింగ్లో, ఇక తర్వాత బౌలింగ్లో. అండ్ మనం మర్చిపోవద్దు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ కూడా చాలా బ్రిలియంట్గా మనకైతే కనబడుతుంది. ఆన్ స్పాట్ ఉన్నారా అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ బ్రేక్ టైంలో వచ్చి చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిన చెప్పుకోవచ్చు అక్కడ ప్లేయర్స్కి. అది కూడా మనకి చాలా బెటర్గా అయితే హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే మన టీమిండియా సూపర్ 8కి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన టీంకి నెదర్లాండ్స్తో అయితే ఉందని చెప్పుకోవచ్చు 18న. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం చాలా మనకి బెటర్గా అనిపించింది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి ఈ మ్యాచ్ గురించి.